హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. చాలా చలిగా ఉంది కదండి. ఇలాంటప్పుడు వేడివేడిగా ఇంట్లో సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 1 స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నాను. బటర్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి తరుగుని వేసుకుంటున్నాను. ఈ ఎల్లిపాయల్ని 1 నిమిషం పాటు వేయించుకొనేసి ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు క్యాబేజీ తరుగు, అట్లే దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఫ్రోజన్ బఠానీ, 1 టేబుల్ స్పూను ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ని, క్యాబేజీని, వెల్లుల్లిపాయని చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇట్లివన్నీ 1-2 నిమిషాలు వేయించుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను. నేను ఇక్కడ 3కి సూప్ చేస్తున్నాను, అందుకనే 1/2 లీటర్ పోసుకున్నాను. ఇట్లా నీళ్ళు వేసిన తర్వాత ఇది ఉడికేలోపు కార్న్ఫ్లోర్ని కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లోకి కొన్ని నీళ్ళు వేసేసి దీన్ని బాగా పల్చగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని తర్వాత ఈ సూపు ఇట్లు ఒక ఉడుకు వచ్చిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొనేసి ఇప్పుడు దీంట్లోకి కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్, దాన్ని వేసుకునేయాల. ఇట్లా కార్న్ఫ్లోర్ వేసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా బాగా ఇది ఉడుకుతున్నప్పుడు ఇక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొనేసి 1 పిడికిడు కొత్తిమీర వేసుకొనేయాలి. అంతేనండి, ఈజీగా మన కొత్తిమీర సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం దీన్ని ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఈజీగా కొత్తిమీర సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.